ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఈ ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతున్నారు. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ నేను గూడా లాస్ట్ 2 మంత్స్‌లో మోర్ దెన్ 10 టైమ్స్ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ గూడా విజిట్ చేయడం జరిగింది. సో, ఈ హైప్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ సిటీ వస్తే మనకి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని చెప్పి చాలామంది హైప్ అంటున్నారు. కొంతమంది ఏందంటే అది ఆర్టిఫిషియల్ రేట్స్ అంటున్నారు. ఇదేందంటే బబుల్ ఎప్పుడైనా పలిగిపోవచ్చు. సో, ఇది ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదు. సో, ఇలాంటివన్నీ మాట్లాడుతా ఉన్నారు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ ఎవరైనా సరే ఈ టైంలో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిదేనా? ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటదా? ఇలాంటి డౌట్స్ అన్నీ గూడా మీకు క్లారిటీ రావాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, నా పేరు సంజయ్ నాయక్. నేను రియల్ ఎస్టేట్‌లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో, నాకున్న నాలెడ్జ్‌లో నేను అబ్జర్వ్ చేసినవన్నీ గూడా ఈ వీడియోలో మీతో డీటెయిల్‌గా షేర్ చేస్తా. అందులో పాయింట్ నంబర్ 1 ఏందంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా సరే ఎప్పుడు బాగా డెవలప్ అయితదంటే, ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఉంటదో ఆ ఏరియా సరౌండింగ్ ఏరియాస్ కొంచెం తొందరగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, మేజర్‌గా తీసుకుంటే ఈరోజు ఏందంటే మనకి శ్రీశైలం హైవేకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏందంటే ఎయిర్‌పోర్ట్. ఒక సైడ్ బెంగుళూరు హైవే ఎలా అయితుందో, ఒక సైడ్ మనకి శ్రీశైలం హైవే ఉంటది. ఈవెన్ దో బెంగుళూరు హైవేలో కొన్ని 1110 ఇలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ, శ్రీశైలం హైవేలో అలాంటివి ఉండవు. కాబట్టి శ్రీశైలం హైవేలో ఏందంటే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరుంది. ప్లస్ రోడ్‌వే కనెక్టివిటీ. అండ్ ఈ రోడ్ గూడా మనకి ఎక్స్‌పాన్షన్ అవుతుంది గాబట్టి, ఫ్యూచర్‌లో గ్రో అవుతదన్న ఒక హోప్‌తోని ఎక్కువ మంది విల్లాస్ కన్‌స్ట్రక్షన్ గావచ్చు, అదే విధంగా ఓపెన్ ప్లాటింగ్స్‌లో విల్లా ప్లాటింగ్ సైడ్ ఎక్కువ మంది ఎళ్తున్నారు. అండ్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ కొంచెం స్లోగా పెరుగుతూ వచ్చింది. బట్ 2, 3 ఇయర్స్ నుంచి అగ్రెసివ్‌గా పెరిగింది. మళ్ళీ ఫోర్త్ సిటీ ఇది ఫ్యూచర్ సిటీ కంటే ముందు మనకి ముచ్చర్ల ఫార్మా సిటీ అన్నారు. సో, ఈ ఫార్మా సిటీ అన్నప్పుడు కొన్ని రోజులు కొంచెం బ్రేక్ డౌన్ అయ్యి కొంచెం స్లో అయినప్పటికీ అగైన్ మళ్ళీ బూమ్ అందుకుంది. మళ్ళీ మార్కెట్ పుంజుకుంది. అండ్ మళ్ళీ రీసెంట్‌గా గ్లోబల్ సమ్మిట్ 2025 గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత అండ్ అది జరగక ముందు నుంచి ఎప్పుడైతే ప్రపోజల్స్ వచ్చినాయో మనం అందరం కూడా విన్నాం. ఫస్ట్ వచ్చేసి మనకేందంటే క్యూర్, తర్వాత వచ్చేసి ప్యూర్, తర్వాత వచ్చేసి రేర్. అంటే ఈ క్యూర్, ప్యూర్, రేర్ ఏందంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏందంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఏందంటే 3 పార్ట్స్‌గా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా కూడా ఒక రీజియన్, తర్వాత ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఒక రీజియన్, ఆ తర్వాత వచ్చేసి మనకి తెలంగాణ బార్డర్ వరకు ఒక రీజియన్ లాగా. ఇప్పుడేందంటే కోర్ అర్బన్ రీజియన్ అంటే హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ సరౌండింగ్ ఉన్న ఏరియా అంతా కూడా కోర్ అర్బన్ రీజియన్‌గా డెవలప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరి అర్బన్ రీజియన్‌గా డెవలప్ చేయాలి. ఇక్కడ అన్నీ కూడా ఇండస్ట్రీసు, మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్నీ కూడా ఈ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే రూరల్‌గా మనం అగ్రికల్చర్‌ని బాగా డెవలప్ చేయాలంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకి మొత్తం ఎక్స్‌పాండ్ చేయాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో, ఇంతకుముందు ఏందంటే మనకంతా కూడా ఓఆర్ఆర్ లోపలే ఎక్కువుండే మార్కెట్. ఓఆర్ఆర్ లోపల బాగా డెవలప్ అయిపోయింది. అండ్ రీసెంట్‌గా వచ్చిన కొన్ని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు. 27 ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలిపేశారు. సో, దీనివల్ల కూడా సరౌండింగ్ ఏరియాస్‌లో ఇంకొంచెం డెవలప్‌మెంట్ రావడానికి, ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ పెరగడానికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు మనం మేజర్‌గా మాట్లాడుకునేది తుక్కుగూడ నుంచి. సో, తుక్కుగూడ మనకు అడ్వాంటేజ్ ఏందంటే ఇటు సైడ్ తీసుకుంటే కొంగరకల్ నియర్ బై అవుతది. సో, ఇటు చూసుకుంటే ఆల్రెడీ కంపెనీస్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేవిధంగా కలెక్టరేట్ నియర్ బై ఉంటది. అదేవిధంగా ఇక్కడ సైడ్ తీసుకుంటే మనకి ఎయిర్‌పోర్ట్ నియర్ బై ఉంటది. ప్లస్ సిటీకి చాలా దగ్గర ఓఆర్ఆర్‌కి యాక్సెస్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు మేజర్‌గా అంతా కూడా ఏందంటే అప్ టు కందుకూరు వరకి నేను మోర్ దెన్ చాలా వెంచర్స్ తిరిగినా. ఏ వెంచర్‌లో కూడా 45,000 కంటే తక్కువ లేవు గజం. 45,000 రూపీస్ కన్నా బిలోగా హైవే ఫేసింగ్‌లో అస్సలు లేనేలేవు. అక్కడ దాకెందుకు కడతాల దాకా కూడా ఎక్కడ లేవు 40,000 కంటే బిఫోర్. హైవే ఫేసింగ్‌లో అంతలాగా డిమాండ్ పెరిగిపోయింది. సో, ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఏందంటే ఆల్రెడీ ఎప్పుడైతే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అన్నారో ఇక్కడ దాకా ఆల్రెడీ రీసెంట్‌గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ నుంచి మార్కెట్ అంతా పికప్ అయింది. మొన్నటి దాకా జస్ట్ ఈ గ్లోబల్ సమ్మిట్‌కి బిఫోర్ ఒక 2 వీక్స్ బ్యాక్ నేను విజిట్ చేసినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్‌లో గజం 15,000, 16,000 ఉన్న హెచ్ఎండిఏలో ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత 25,000 నుంచి 30,000 చెప్తున్నారు. అండ్ మొన్నటిదాకా 40,000 ఉన్న పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఇలా 60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా చెప్తున్నారు. ఇంతలాగా పెరుగుతూ అంటే ఇంత నిజంగా పెరిగిందా అంటే అనౌన్స్‌మెంట్ వచ్చింది కాబట్టి పెంచుతున్నారు. ఆ వర్క్ అనేది ఎప్పుడు వరకు అవుతుంది అన్నది కూడా ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడదాం. సో, ఇక్కడ మేజర్‌గా తీసుకుంటే 200 ఫీట్ రోడ్‌లో అప్ టు మీర్ఖాన్‌పేట్ వరకి ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. అందులో కూడా 25 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయి. ఏరియాని బట్టి, వెంచర్‌ని బట్టి వాళ్ళిచ్చే ఎమ్యూనిటీసు, ఫెసిలిటీస్‌ని బేస్ చేసుకొని ప్రైజెస్‌లో చేంజెస్ ఉన్నాయి.
సో ఈ మీర్ఖాన్పేటలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి మనం అందరం చూసినాం ఆల్రెడీ. 5,79 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఎంఓయూలు జరిగినాయి. ఇక్కడొచ్చి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటికిప్పుడే స్టార్ట్ అయిపోలేదు. ఇట్ టేక్ సమ్ టైం. సో ఇక్కడ ఏంటంటే రేపే పెరిగిపోతుంది, ఎల్లుండి డబుల్ అయిపోతుంది అంటే నమ్మకండి. ఎందుకంటే ఓవర్ నైట్లో ఇది కూడా జరగదు. కానీ జరగడానికి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే మనకి రతన్ టాటా గారికి సంబంధించిన రేడియల్ రోడ్ ఒకటి 330 ఫీట్ రోడ్ వస్తుంది. అది కూడా మనకి ఎగ్జాక్ట్గా మీర్ఖాన్పేట్లో ఏదైతే మనకి స్కిల్ యూనివర్సిటీ ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీ గేట్ నుంచి మహా అయితే 100 మీటర్స్ అంతే, అక్కడ ముందు నుంచే వస్తుంది. సో దానికి సంబంధించిన ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా కట్టేశారు, మార్కింగ్ కూడా ఇచ్చి పెట్టేశారు. సో ఫ్యూచర్లో ఇది పెరగడానికి అండ్ ఈ రోడ్ రావడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రావేరియాల నుంచి కనెక్టింగ్ రోడ్ ఇస్తున్నారు మనకి. దీంతో పాటు ఏంటంటే రీజనల్ లింక్ రోడ్ వరకు కనెక్ట్ అవుతుంది అండ్ రీజనల్ లింక్ రోడ్ కూడా వస్తుంది. కాబట్టి రీజనల్ లింక్ రోడ్ని బేస్ చేసుకొని ఈ రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని ప్రజెంట్గా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ ఇక్కడ చాలామంది ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. మీర్ఖాన్పేట్ వరకు రోడ్ మాత్రం ఎక్దమ్ చకాచక్ రంగు డంగు సూపర్ ఉంటుంది. ఆ మీర్ఖాన్పేట్ ఊరు దాటండి, మీరు జస్ట్ ఊరు దాటండి అంతే, మీకు రోడే కనిపించదు. మొత్తం అటు రోడే ఉంటుంది. అక్కడ ఎక్కడ దాకా ఉంటుంది అంటే దాదాపు నందివనపర్తి వరకు మధ్యలో ఏదో ఊరు ఉంటుంది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు. బట్ అక్కడ దాకా మీకు ఏం కనిపించదు అసలు, మొత్తం మట్టి రోడే ఉంటాయి, ఇంత పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి దాంట్లో. ఈ ఫ్యూచర్ సిటీ హంగామా ఈడ బాగానే ఉంది, మరి ఇవన్నీ కూడా కావాలే కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మార్కెట్ ఎట్లా బూమ్ అవుతుందంటే ఈ రోడ్ అయినప్పుడు, ఇక్కడ ఈ రోడ్స్ వచ్చినప్పుడు, ఇక్కడ చెప్పిన కంపెనీస్ అన్నీ వచ్చినప్పుడు, వర్క్ స్టార్ట్ చేసినప్పుడు స్పీడ్గా పెరుగుతాయి. ఇంతకుముందు మనం ఎఫ్సిడిఏ అని మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఎఫ్సిడిఏకి సంబంధించిన వర్కులు నడుస్తున్నాయి. అదేవిధంగా మనకి ఏదైతే రేడియల్ రోడ్స్ ప్రపోజల్స్ ఉన్నాయో అవి మార్కింగ్ అవుతున్నాయి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ వల్ల చాలామంది ఇప్పుడు ఇక్కడ మన శ్రీశైలం హైవే వైపు ఫోకస్ పెరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చెప్పరు ఈ విషయం. ఎంతసేపు ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఈడగొనండి అంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఫ్యూచర్ సిటీలో ఆ స్కిల్ యూనివర్సిటీ పక్కన కొంటేనే డెవలప్ అవుతుంది, అమెజాన్ వాళ్ళ ఆఫీస్ పక్కనే కొంటే బాగుంటుంది అంటే కుదరదు. అక్కడ కొనకపోయినా అక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నా 20 కిలోమీటర్ రేడియస్ 30 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రేట్లు పెరుగుతాయి. అండ్ కంపెనీస్ ఉంటే కూడా దాని పక్కనే కట్టుకుని కూడా చాలామంది ఉండరు. అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉండాలి, కొంచెం మంచి కమ్యూనిటీలో ఉండాలి, కొంచెం ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ బాగుండాలి, ఈ రోడ్డు ట్రాఫిక్లు ఇవి ఉండొద్దు, ఈ పొల్యూషన్ ఉండొద్దు అని కూడా చూస్తారు. కాబట్టి మీకు రీసేల్లో అప్రిషియేషన్ బాగా రావాలి అంటే మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయని కాదు, ఇక్కడ నుంచి ఒక 10 to 20 కిలోమీటర్ రేడియస్ 30 కిలోమీటర్ రేడియస్. అండ్ ఇక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది అంటే నా ఎక్స్పీరియన్స్, నాకు చాలామంది కాల్ చేసిన వాళ్ళలో నాకు చెప్పింది, నేను అబ్జర్వ్ చేసిందే మీకు చెప్తున్నా. వాళ్ళు ఏమంటారంటే ఈ యూనివర్సిటీ వస్తుంది కదండి, ఈ రోడ్ వస్తుంది కదండి, ఇక్కడ తీసుకుంటేనే పెరుగుతుందేమో, దూరం పోతే పెరగదేమో అనుకుంటారు. కాదు, ఒక్క గచ్చిబౌలి ఏరియా డెవలప్ అయితే గచ్చిబౌలి ఒక్కటే డెవలప్ కాలే. గచ్చిబౌలిని బేస్ చేసుకొని పటాన్ చెరువు వరకు డెవలప్ అయింది. గచ్చిబౌలిని బేస్ చేసుకొని ఇక్కడ శంషాబాద్ తుక్కుగూడ వరకు డెవలప్ అయింది. గచ్చిబౌలిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి కుకట్పల్లి ఈ ఏరియా అంతా మొత్తం వెనకాలంతా కూడా డెవలప్ అయిపోయింది. సో ఒక ఏరియాకి డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు, గ్రోత్ వచ్చినప్పుడు ఆ ఒక్క ఏరియానే డెవలప్ అవ్వదు, సరౌండింగ్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ఈ శ్రీశైలం హైవేలో నిజంగా పెరుగుతుందా లేదా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది, రేపే డబుల్ అయిపోతుంది అన్న భ్రమలో పెట్టకండి దయచేసి. ఎక్కడైనా మార్కెట్ పెరగాలంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు అనౌన్స్మెంట్ స్టేజ్లో ఈ విధంగా ఉంది, రేపు వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక లాగా ఉంటుంది, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లాగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చాలామంది ఇంకొక డౌట్ కూడా ఏముందంటే ఒకవేళ నెక్స్ట్ టైం గవర్నమెంట్ చేంజ్ అయిపోతే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా మళ్ళీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరే గవర్నమెంట్ వస్తే అప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఆగిపోతాయేమో, అప్పుడు మేము పెట్టిన మనీ అంతా లాక్ అయిపోతాయేమో అని కూడా చాలామంది భయపడుతున్నారు. సో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరున్నారన్నది చూడాలి. ఫస్ట్ మొన్న వచ్చిన కంపెనీస్ కావచ్చు, మనకు వచ్చిన అనౌన్స్మెంట్ కావచ్చు, ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి, ఎలాంటి కంపెనీస్ రాబోతున్నాయి అన్నది చూడండి. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ వస్తున్నాయి. ఆల్రెడీ దీన్ని అంతా కూడా 8 బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. సో మొన్న ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ మొత్తం తిరిగినప్పుడు అక్కడ మాకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేది ఏంటంటే ఇక్కడ రాబోయే ఏరియాల్లో ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగు, ఒక దగ్గర ఫార్మా, ఒక దగ్గర ఐటీ, ఒక దగ్గర స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఇట్లా 8 క్లస్టర్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. సో ఈ ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్కటి మొత్తం డెవలప్ చేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా, ఏదైనా పేరు మారినా,
లేదా ఇంకేమైనా చేంజెస్ చేసినా, సో ఇంకా సరౌండింగ్ ఏరియాలో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ ఒక 19,500 చేంజ్ ఎకర్స్ ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇంకొక 10,000 to 15,000 ల్యాండ్ పుల్లింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొత్త రోడ్స్ వచ్చేటప్పుడు, కొత్త చేంజెస్ వచ్చేటప్పుడు కూడా ఏమన్నా చేంజెస్ అవుతున్నాయా లేదా, సో మనం తీసుకునే ప్రాజెక్ట్కి కానీ, మనం తీసుకునే లేఅవుట్లో కానీ, మనం తీసుకునే ల్యాండ్కి కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా, హై టెన్షన్ వైర్స్ ఏమైనా మనకి ఎఫెక్ట్ చేస్తాయా లేదా, ఇలాంటివి కొన్ని చూసుకోవాలి. అండ్ ఏవైతే కొంచెం నాలాలు, కాలువలు అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం చూసుకోవాలి. అండ్ అదేవిధంగా లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎవ్వరేం ఆబ్జెక్షన్ చేయరు, కానీ రేట్లు పెరిగినప్పుడు ఎవరైనా వచ్చి ఆబ్జెక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఛాలెంజెస్ వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ప్రైస్ దగ్గర టెంప్ట్ అవుతారు. తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది అంటారు. సో తక్కువ ఎక్కువ కానీ చూడకండి. మీరు మంచి ప్రాజెక్ట్లో కొంటున్నారా లేదా, మంచి ప్రాపర్టీ మీకు వస్తుందా లేదా, సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా, అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉందా లేదా, అవి మాత్రమే చూడండి. కొంతమంది ఏజెంట్స్ అట్లనే ఉన్నారు, కొంతమంది కస్టమర్లు కూడా అట్లనే ఉన్నారు. మొన్న నాకు ఒక అతను ఫోన్ చేసి ఏమన్నాడంటే, సంజయ్ గారు నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, నాకు 3 సంవత్సరాల్లో గజం ₹1,00,000 కావాలండి, అలాంటిది ఫ్యూచర్ సిటీలో ఎక్కడుందో చెప్పండి అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. ఎందుకంటే నేను ఫేక్ కమిట్మెంట్ ఇస్తే ఒకటో రెండో సేల్స్ అవుతాయి, కానీ మార్కెట్లో నిలబడలేను నేను. కాబట్టి ఫేక్ ఎవరైనా చెప్పినా నమ్మకండి. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో పర్సన్ కలిసి నాకు, సార్ ఇప్పుడు మీరు ఈ రేటు కొనండి సార్, రేపు ఈ వరకు ఆ వరకు అన్నీ స్టార్ట్ అయిపోతాయి సార్ జనవరిలో, ఇవాళ 30,000 కొన్నది మీకు 60,000 అయిపోతుంది సార్ అంటున్నాడు. 2 మంత్స్కే 1 మంత్కే ఎట్లయితుంది అట్లా? హౌ? ఒకవేళ నిజంగా అది 60,000 అయినప్పుడు ఈయన 55,000కి ఇలా అమ్ముతాడు, కానీ ఇలా 30,000కి ఎందుకు అమ్ముతాడు గజం? కాబట్టి ఈ వేరియేషన్స్ కూడా చూసుకోండి. ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూడంగానే, విఎఫ్ఎక్స్లు చూడంగానే ఇదైపోతుంది అదైపోతుంది అనగానే అవన్నీ కావు. గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో సేల్స్ ఎలా ఉన్నాయో ఐ నో, గ్రౌండ్ లెవెల్లో ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారో ఐ నో, గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఛాలెంజెస్ వస్తున్నాయో ఐ నో అని ఎందుకు అంటున్నా అంటే నేను చూసింది చెప్తున్నా మీకు. కాబట్టి ఫోమోలో పోయి ఇన్వెస్ట్మెంట్ కాకుండా క్లియర్ టైటిల్ ఉన్న చూసుకునండి. అండ్ ఇంకొకరు చాలామంది ఇంకొక బ్లేమ్ ఏం చేస్తారంటే ఓన్లీ మీరు కాన్పేట్ వరకే డెవలప్ అవుతుందేమో, అవతల కాదేమో అనుకుంటారు. ఈ ఆచారం వరకు డెవలప్ అవుతుంది, నో డౌట్. దాంట్లో నంది వనపర్తి మంచి సెంటర్ అవుతుంది, అది కూడా మీర్ కాన్పేట్ మంచి సెంటర్ అవుతుంది, ఇటు కందుకూరు సెంటర్ అవుతుంది. దీని తర్వాత ముందుకు వచ్చిన తర్వాత కడతాల్ సరౌండింగ్ ఏరియాస్ అద్భుతంగా డెవలప్ అవుతాయి. దీంతో పాటు నెక్స్ట్ ఆమన్గల్ వరకు తిరుగులేదు మీకు రియల్ ఎస్టేట్లో. కానీ రేపు అవుతుంది అంటలే, ఇట్ టేక్ సమ్ టైం పడుతుంది. బట్ ఆమన్గల్ వరకు ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. రోడ్ వైండింగ్ అయినప్పుడు, డెవలప్మెంట్స్ అయినప్పుడు, కొత్త కొత్త విల్లా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చిన ప్రపోజల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా తొందరగా వీలైనంత ఫాస్ట్గా కనుక ఇంప్లిమెంట్ అయితే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఒక విషయం నేను లాస్ట్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకా కొంతమంది రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి రౌండ్లు వేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ ప్రాపర్టీలు కొనట్లేదు. సో కొనాలా వద్దా అన్నది ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ తీసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్ బాగుంటుంది. అంతేగాని తక్కువలో వస్తుంది, ఆఫర్లో వస్తుంది, టెంప్టింగ్ ఉంది కదా అని పోయి పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఫ్యూచర్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్లో నేను అబ్జర్వ్ చేసినవి మాత్రమే మీకు చెప్తున్నాను. సో అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ సిటీ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ ఈ సరౌండింగ్లో ల్యాండ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ అప్రిషియేషన్ మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ రియల్ ఎస్టేట్ మొన్నటిదాకా ఇప్పటిదాకా ఒక లెక్క ఉంది, రాబోయే అతి తొందరలో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది, మార్కెట్ ఇంకా అగ్రెసివ్గా పెరగబోతుంది. కాబట్టి ఇంకా డిలే చేయకండి. ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. సో మీరు కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా నేను హెల్ప్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఫిల్టర్ లేకుండా నా నుంచి నేను హెల్ప్ చేస్తా. ఫుల్ డీటెయిల్స్ కోసం సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వండి. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.